హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లేటింగ్ చూస్తున్నారు కదా, దగ్గరగా పీతల ఎగురు పెట్టేశానండి. ఇలా అయితే చక్కగా తినేస్తారు. మొన్నటి వరకు బోట్లు వెళ్ళలేదు సముద్రంలోకి. సో ఈరోజు ఫస్ట్ టైం వీధిలోకి కూడా వచ్చిందనమాట. బోట్లో వదిలేసిన తర్వాత పీతల వీధిలోకి రావటమే తీసేసుకున్నాను. చక్కగా ఎగురు పెట్టేశాను. ఇక వీటితో పాటు చిన్న చేపలు వస్తే అవి కూడా తీసుకున్నాను. పులుసు పెట్టేసి ఫ్రై చేసేసాను అనమాట. సో ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు మా రెసిపీ పీతల ఇగురు. ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేపేస్తున్నాను. ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాతన ఈ పేస్ట్ చూస్తున్నారు కదా, టొమాటో, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి పేస్ట్ చేశాను. సో పేస్ట్ వేసేస్తాను. పచ్చివాసన పోయిన ఉల్లిపాయ. సో కారం వేసాను మా టేస్ట్కి అకార్డింగ్గా. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా. కొంచెం పచ్చివాసన పోవాలి, కొంచెం మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కలిపేసి ఉడికించేద్దాం, మగ్గిద్దాం. చూస్తున్నారు కదా, బాగా దగ్గరికి అయ్యింది. సో ఇప్పుడు వాటర్ వేసేస్తాను. వాటర్ వేసి అప్పుడు పీతలను వేస్తాను. ఎందుకో తెలుసా, మనం ముందు పీతలు వేసేసి వాటర్ వేసామనుకోండి, కొంచెం ఈ గ్రేవీ అంతా వాటికి పట్టడం కష్టం అయిపోతుంది. అందుకే వాటర్ వేసి ఒకసారి ఇలా కలిపేసి పీతలను వేసేసామనుకోండి, గ్రేవీ అంతా ఈవెన్గా అన్నిట్లోకి వెళ్తుంది అనమాట. బాగుంటుంది. చూసారా, ఇప్పుడు కలిపేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఈవెన్గా మొత్తం గ్రేవీ అంతా మిక్స్ అయిపోతుంది. ఇక ఇది మీడియం ఫ్లేమ్ మీద దగ్గరగా గ్రేవీ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అంతే, సింపుల్. సో అయ్యాక కర్రీ అయ్యాక చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, దగ్గరికి అయిపోయింది. చక్కగాను కొత్తిమీర జల్లేసుకుందాము. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకుంటే ఇంకా తినేయటమే. గ్రేవీ చక్కగా లోపలికి వెళ్ళిందా లేదా అని చూస్తున్నాను, అంటే పట్టిందా లేదా అనేసి. అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత ఇలా ప్లేటింగ్ చేశానండి. అంటే ఉల్లిపాయ ఉంటే చక్కగా తింటారు. ఇలా చక్రాల్లో కోసేసి ఇచ్చానమాట. ఈలోపు మా పిల్లివాడు కూడా శుభ్రంగా నా చుట్టూ తిరిగేస్తున్నాడు. మియావ్ 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 అనుకొని దాని అరుపులు కూడా మీకు వినిపిస్తున్నాయి. నాకు కూడా వేసాయి అనేసి. సో రెసిపీ ఎలా ఉందో చెప్పండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే 1 లైక్. ఉంటాను ఫ్రెండ్స్.